విశాఖలో ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో డిసెంబర్ 16 నుండి 22 వరకు వైజాగ్ మీడియా క్రికెట్ టోర్నీ 2024 నిర్వహిస్తున్నారు. వైజాగ్ జర్నలిస్ట్ ఫోరంలో జరిగిన మీడియా సమావేశంలో విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీ కృష్ణ యాదవ్, జాతీయ జర్నలిస్టుల సంఘాల కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు క్రికెట్ టోర్నీ ట్రోఫీ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీ కృష్ణ యాదవ్, శ్రీనుబాబు మాట్లాడుతూ జర్నలిస్టుల కోసం జరిగే ఈ క్రికెట్ టోర్నీలో క్రీడా స్ఫూర్తి, అనుభవం ఉన్న క్రీడాకారులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. నిరంతరం వార్తల సేకరణతో మునిగి ఉన్న జర్నలిస్టులకు క్రీడలు ఆటవిడుపని పేర్కొన్నారు. వైజాగ్ మీడియా క్రికెట్ టోర్నీని విజయవంతం చేయాలని కోరారు. నిర్వాహకుడు గాజుల గురుప్రసాదరావు మాట్లాడుతూ జర్నలిస్టుల మధ్య స్నేహపూరిత వాతావరణం కల్పించడమే లక్ష్యమన్నారు. సమాజానికి ఆసక్తి కలిగిన జర్నలిస్టు క్రీడాకారులు డిసెంబర్ 7వ తేదీలోపు తమ టీం జాబితాలను అందించాలని కోరారు. టోర్నమెంట్ ఆర్గనైజర్స్ సూర్యప్రకాష్ రెడ్డి, కె మదన్, అమిత్లతో పాటు నారాయణరావు, దేవ, త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. ఫీల్డ్లో ఉన్న ప్లేయర్స్ మాత్రమే ఇందులో క్రికెట్లో టోర్నమెంట్ కండక్ట్ చేయడం అవుతుంది. ఈ కార్యక్రమానికి ప్రస్తుతం మనకి గంటల శ్రీనుబాబు గారు అధ్యక్షన జరుగుతూ ఉంది. జర్నలిస్టులకి కాస్త క్రీడా వికాసం, మానసిక వికాసంతో పాటు క్రీడా వికాసం కూడా అవసరం. ఇంతకుముందు విజిఎఫ్ అధ్యక్షులుగా శ్రీనుబాబు గారు నెంబర్ ఆఫ్ టోర్నీస్ నిర్వహించారు. అయితే ఈ మధ్యకాలంలో విజిఎఫ్ తరపున నిర్వహించే అవకాశం లేకపోయింది. అయినప్పటికీ మన ఆసక్తి గల జర్నలిస్ట్ క్రీడాకారులకి మరింత ఉత్తేజాన్ని ఇవ్వడానికి ఈ ఏడాది శ్రీనుబాబు గారి నాయకత్వంలో డిసెంబర్ 16 నుండి 22వ తేదీ వరకు మున్సిపల్ స్టేడియంలో, ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నారు. ఇది మనకి జర్నలిస్టులకు ఒక పండగే. సంక్రాంతి పండుగతో పాటు, న్యూ ఇయర్ పండుగతో పాటు ఇది కూడా క్రికెట్ పండుగ. ఈ పండగకి మొత్తం అంతా కూడా ఆరాధ్యులు కూడా మన శ్రీనుబాబు గారే. ఆయన నాయకత్వంలో ఇది మరింత సక్సెస్ఫుల్గా జరుగుతుందని, క్రీడాకారులంతా అంటే మన జర్నలిస్ట్ క్రీడాకారులంతా చాలా ఉత్సాహంగా పాల్గొని ఈ అకేషన్ని సద్వినియోగపరుచుకొని ముఖ్యంగా శారీరక వ్యాయామాన్ని కూడా మరింత వృద్ధిపరుచుకుంటారని అనుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీనుబాబు గారికి, మన మిగతా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. మరి జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా నిరంతరం ఆరోగ్యంగా ఉండాలని, అందరూ బాగుండాలని, అందులో మనం ఉండాలని కోరుకునే వాళ్ళు నేను ముందు వరుసలో ఉంటాను. మరి అలాగే మనం చాలా కాలం అయింది జర్నలిస్టులు క్రికెట్ పోటీలు నిర్వహించుకొని, అందులో భాగంగా ప్రత్యేకంగా మన ప్రసాద్ గారు ఈ సంకల్పం చేశారు. అంటే యూనియన్లకు అతీతంగా మొత్తం అందరూ కూడా ఎవరైతే ఫీల్డ్లో తిరుగుతున్నారో, ఎవరైతే వర్కింగ్ జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సరదాగా, దీనికి యూనియన్లకు కానీ లేకపోతే వేరే ఆర్గనైజేషన్లకు కానీ సంబంధం లేదు, అందరూ కూడా ఒక వారం రోజుల పాటు ఈ క్రీడా పోటీల్లో పాల్గొనాలని ఒక మంచి సంకల్పంతో తలపెట్టి మిత్రుడు నాకు చెప్పాడు. దాంతో ఏంటంటే అందరూ సరదాగా ఆడుకుంటాం అంటే మా వంతు కూడా సహకారం అందిస్తామని చెప్పడం జరిగింది. మన అందులో భాగంగానే డిసెంబర్ 16 నుంచి 21 వరకు కూడా ఈ టోర్నీ నిర్వహించి 22న ఫైనల్స్ జరుగుతాయి. ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో జరుగుతాయి ఈ పోటీలన్నీ కూడా. దీనికి కొంతమంది టీమ్స్ ఎంపిక చేయడానికి కానీ లేకపోతే టోర్నీ ఆర్గనైజ్ చేయడానికి కానీ కొంతమంది స్పోర్ట్స్ ఎక్స్పర్ట్స్ని కూడా ఎవరైతే ఇందులో క్రీడాకారుల్లో నిపుణులు ఉన్నారో వారిని సెలక్షన్ కమిటీగా నిర్ణయించి వారి ద్వారానే టీమ్స్ని ఎంపిక చేసి పారదర్శకంగా జరగాలన్నదే అభిమతం. ఇందులో వేరే ఉద్దేశం ఏం లేదు. అందరూ ఆడుకుంటామంటేనే దీనికి మా వంతు సహకారం అందిస్తామని చెప్పాం. కాబట్టి అందరూ కూడా ఎటువంటి వివాదాలకు తావు లేకుండా, ఎవరు గెలిచినా జర్నలిస్టులే కాబట్టి అందరూ కూడా సరదాగా ఆడుకోవాలి. అలాగే బయట ప్లేయర్స్ ఎవరు కూడా ఆడకూడదు, కేవలం జర్నలిస్టులు మాత్రమే. ఇది కూడా యూనియన్లతో ఎటువంటి సంబంధము లేదు. అందరూ కూడా సరదాగా ఆడుకొని మరి ఈ టోర్నీని జయప్రదం చేయాలని కోరుతూ మరి ఈ కార్యక్రమానికి దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ గారిని మనం ముఖ్య అతిథిగా ఆహ్వానించుకున్నాం. అలాగే మరి ఈరోజు మన సీనియర్ జర్నలిస్టు నారాయణ గారు, అదేవిధంగా ప్రసాద్ గారు, మరి అమిత్ గారు, మరి మల్లదేవ, త్రినాథ్ గారు, అలాగే చాలామంది కింద ఉన్నారు, మన వెబ్ జర్నలిస్టులు ఉన్నారు. అందరూ కూడా ఈ క్రీడల్లో పాల్గొనండి. చిన్న దానికి అనవసరంగా వివాదాలు పెట్టుకోకుండా ఏదో టీంలో ఆడండి, ఏ టీంలో ఆడినా మనోలే కాబట్టి. అయితే క్రీడలు మాత్రం అంతా కూడా మంచి ఆరోగ్యకర వాతావరణంలో జరగాలి. సరదాగా పండగ ముందు, సంక్రాంతి ముందు మనం గతంలో నిర్వహించుకునేవారు, ప్రస్తుతం అవకాశం లేకుండా పోయింది కాబట్టి ఏదో ఇప్పుడు వీళ్ళు సంకల్పించారు కాబట్టి ఏదో ఆ రేంజ్లో కాకపోయినా కనీసం మనందరూ కూడా కొంతమంది కలవడానికి అవకాశం కలుగుతుంది. ఖచ్చితంగా ఈ టోర్నీని జయప్రదం చేయాలని ప్రతి ఒక్కరికి కూడా వీలైనంత వరకు కూడా ఫీల్డ్లో తిరిగిన వాళ్ళకి కానీ
లేకపోతే మీడియా ఆర్గనైజేషన్లో పనిచేస్తున్న వాళ్ళకి కానీ కనీసం మనతో రోజు మనం ప్రెస్ మీట్లు వాటిలో తెలిసి పలానా వ్యక్తి మనకు తెలిసినట్లయితే మాత్రం అటువంటి వ్యక్తిని ఏదో జట్టులో ఆడించడానికి ప్రయత్నం చేయండి. అలా కాకుండా పూర్తిగా ఫీల్డ్లో తిరగకుండా ఆ ముఖం ఎప్పుడు చూడకుండా అటువంటి వాళ్ళు ఎవరైనా వచ్చి ఆడేస్తే జర్నలిస్టులు ఆడలేరు కాబట్టి అటువంటి వారిని మాత్రం ఆడించకండి. కేవలం మనకి ఎవరైనా సరే కొంతమందికైనా తెలిసిన వాళ్ళు ఉండి పర్వాలేదు ఇతను ఫీల్డ్లో తిరుగుతాడని అనుకున్న వాళ్ళు మాత్రమే ఆడించండి. ఎందుకంటే జర్నలిస్టులు మాత్రమే ఆడండి. బయట వారికి అవకాశం ఇచ్చినట్లయితే వాళ్ళు ఒకళ్ళిద్దరు వచ్చి మ్యాచ్ కొట్టేస్తారు. కాబట్టి దానివల్ల మిగతా వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ టోర్నీకి అంత సంకల్పం వాళ్ళదే, నా సహకారం మాత్రమే ఉంటుంది. నేను అలాగని వాళ్ళ మీద భారం పెట్టకుండా అన్నీ కూడా జాగ్రత్తగా అందరూ ఆడాలనేది నా సంకల్పం. కాబట్టి అందరూ ఆడుకోండి సరదాగా అనేది నా సంకల్పం. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వండి. ఒక జట్టు పెరిగినంత మాత్రం మనకేం తక్కువ లేదు, ఏమీ అయిపోదు. కాబట్టి అందరూ ఆరోగ్యకర వాతావరణంలో యూనియన్లకు కానీ లేకపోతే ఆర్గనైజేషన్లకు కానీ లేకపోతే వేరే అభిప్రాయానికి తావు లేకుండా విమర్శలకు తావు లేకుండా ఈ టోర్నీని అత్యంత సక్సెస్గా పూర్తి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.